హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి మనం మక్కా మసీదులో అయితే ఉన్నాము. సో మక్కా మసీద్ ఎంట్రన్స్ ఇది. మక్కా మసీద్ వచ్చేసి చార్మినార్ దగ్గర అయితే ఉంది. దీని పక్కనే చార్మినార్ ఉంది. సో మనమైతే ఈ మక్కా మసీదులోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దీనికి ఎంట్రీ టికెట్ లాంటివి అట్లాంటివి అయితే ఏమీ లేవు. ఇది ముస్లింల యొక్క పవిత్ర స్థలం అని అంటారు మక్కా మసీదు. ఈ మసీద్ వచ్చేసి చాలా పురాతనమైనది, అప్పటి రాజులు కట్టించింది. చూడండి మక్కా మసీద్ ఏ విధంగా ఉందో. ఇక్కడ కూడా చాలామంది టూరిస్టులు అయితే విజిట్ చేస్తుంటారు ఈ మసీదుని. ఇంకా ఈ మసీదుకు ముస్లిమ్స్ చాలా వరకు వస్తుంటారు. ముస్లింలనే కాదు, టూరిస్టులు కూడా చాలా వరకు వస్తుంటారు. ఈ మక్కా మసీదు ఇది ఓపెన్లో షెడ్ ఏర్పాటు చేశారు. ఇందులో చిన్న ఫౌంటైన్ అయితే ఉంది. ఇంకా ఈ ఫౌంటైన్లో అయితే చాలామంది కాళ్ళు చేతులు ముఖాలు అయితే కడుగుతున్నారు. ఇంకా మేమైతే దాంట్లోకి పోలేదులే, కానీ ఈ మక్కా మసీద్ చూద్దామని అయితే ఇందులోకి అయితే వచ్చేసాము. ఈ మక్కా మసీద్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక ఇక్కడే ఎదురుగా అయితే చార్మినార్ అయితే ఉంది ఫ్రెండ్స్. చార్మినార్ అయితే ఇక చాలా పెద్ద టూరిస్ట్ ప్లేసు. మీకు ఆల్రెడీ చార్మినార్ వీడియోలో చూపించాను. చార్మినార్ పైనుంచి మక్కా మసీద్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. చార్మినార్ పైకి ఎక్కి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. చార్మినార్ వీడియో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో అయితే లింక్ ఇస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చార్మినార్ వీడియో అయితే, ఈ మక్కా మసీద్ వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఈ పైనుంచి చూస్తే మక్కా మసీద్ ఎంట్రన్స్ ఏరియా ఏ విధంగా ఉన్నది కనిపిస్తుంది. మక్కా మసీద్ ఇక మసీదు నుంచి అయితే బయటకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. బయట చాలా షాపింగ్ ఏరియా అయితే ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, మక్కా మసీద్ ఏరియా రోడ్డు మొత్తం ఫుల్ షాపింగ్ ఏరియా అని. సో షాపింగ్ ఏరియా అంటేనే ఈ చార్మినార్ ఏరియా. చార్మినార్ ప్లస్ మక్కా మసీద్ రోడ్డు ఫుల్ బిజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత రద్దీగా అయితే ఉందో. ఇక్కడ షాపింగ్ అంటేనే అసలు మామూలుగా ఉండదు. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ షాపింగ్ అంటేనే మక్కా మసీద్ ఏరియా ప్లస్ చార్మినార్ ఏరియా. ఈ చార్మినార్ దగ్గర అయితే కంపల్సరీ షాపింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ చార్మినార్ వీడియో ఫుల్ వీడియో అయితే నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్.